శివుడు నిజంగా ఏడ్చాడా? ఒకసారి దేవతలందరినీ ఆహ్వానిస్తూ ప్రజాపతి దక్షుడు మహాయజ్ఞం ఏర్పాటుచేశాడు. కాని తన అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం పిలవలేదు. అయినా పుట్టింటి ప్రేమతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఎదురైనది గౌరవం కాదు, ఘోరమైన అవమానం. దక్షుడు శివుడిని హేళన చేస్తూ మాటలతో అవమానించాడు. ఆ అవమానం సతీ హృదయాన్ని ఛేదించింది. నా భర్తను అవమానించిన ఈ శరీరం నాకు అవసరం లేదు అని నిర్ణయించి తన యోగశక్తితో యజ్ఞాగ్నిలో ప్రవేశించి దేహాన్ని ఆహుతి చేసింది. ఈ వార్త విన్న శివుడు గుండె పగిలినట్టుగా విలపించాడు. ఆ బాధలో ఆయన ప్రళయరుద్రుడయ్యాడు. తన జటాజూటన్నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుని యజ్ఞాన్ని భస్మం చేశాడు. తరువాత సతీదేవి పార్వతీదేవిగా పుట్టి మళ్లీ శివుణ్ణి చేరుకుంది. ముగింపు మాట: ప్రేమ ఉన్నచోట గౌరవముండాలి, లేకపోతే దాని ఫలితం ప్రళయమవుతుంది.